పరిసర ప్రాంతం చాలా కొత్త, అసలు రాలేదు కూడా నాకు తెలిసి. దేవుడు నడిపించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుటుంబం యొక్క వ్యక్తులు సుపరిచితులే చిన్నప్పటి నుంచి. ఆంటీ అంకుల్ కానీ ముఖ్యంగా రాజేష్ తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క మనస్సు దేవుని మాటలు గృహంలో చెప్పింపబడటానికి దేవుడు సానుకూలతను తనకు కలిగేలాగా, అంటే ఆలోచన రావాలి కదా. ఎన్ని జరిగినా ఎలా ఉన్నా నేను దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఆయన వైపు చూసుకుంటూ సాగిపోవాలి అనే ఆలోచన రావటం ఈ అంత్య దినాల్లో అతి కష్టమైన పని. మనుషుల మధ్య మనం చూస్తూ ఉంటాం మనుషుల్ని, లోకపరంగా మన దగ్గర సహాయం పొందుకున్న వాళ్ళే కొన్ని రోజులు మనని ఆకాశానికి ఎత్తేసి తర్వాత ఏం చేస్తారు, చూస్తూ ఉన్నా మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఇది మానవ సహజం, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. కానీ ప్రతిదినము గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం, ప్రతిదినము ఇది ఇప్పటికి నీకు ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఉచితంగా దయచేస్తున్న భగవంతుడు తనకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి. ఎందుకు ఇస్తారు? నువ్వెందుకు ఇస్తావు? ఎవరికైనా ఎందుకు సహాయం చేస్తావు? ఓవరాల్గా నేను చాలా మంచిదాన్ని కాబట్టి, నేను సహాయం చేసే గుణం కలదాన్ని కాబట్టే నేను అందరికీ ఇలా ఉంటాను అని చెప్పుకుంటాం. అసలు నీకు తెలియని విషయం ఏంటంటే అతి గొప్పవాడు, అతి మంచివాడు ఎవరు? మన దేవుడు. మనం ఏం చేస్తాం? మంచి వాళ్ళకే ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం. మంచి వాళ్ళతోనే మాట్లాడాలి, మంచి వాళ్ళతోనే ఉండాలి, చెడ్డ వాళ్ళతో స్నేహం. ఇవే కదా మన స్కూల్స్ నుంచి, కాలేజ్ నుంచి మన ఎడ్యుకేషన్, మన పేరెంట్స్ నేర్పినదే కదా. మీరు చెడ్డ వాళ్ళతో సహవాసం చేయకూడదు చెప్తారు కదా. తాను చెడ్డ కోతి వనవల్ల చెడు చేస్తుంది కాబట్టి బీ కేర్ఫుల్. ఈ లోకమే ఒక వనం అనుకుంటే చెడిపోయిన కోతులు చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో సంజీవిని లాగా, అంటే నిన్ను బ్రతికించే దానిలాగా ఒక ఔషధం నీ మధ్య ఉంది. ఏంటో తెలుసది? దేవుని వాక్కు అక్షర రూపంలో. ఎందుకు అక్షర రూపంలోనే ఇచ్చారు? ఎప్పుడన్నా గమనించారా? భగవంతుడా, నేను నా ఊపిరి ఆగిపోయే క్షణం వరకు నీ గురించి తపస్సు చేస్తాను, ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రత్యక్షం అవ్వచ్చు కదా. ఆ భక్తి విధానం బాగుంటుంది కదా. నేను అనుకుంటే నువ్వు కనపడాలి కదా, నువ్వు ప్రత్యక్షం అవ్వాలి కదా. అంటే నిన్ను చూసే కనులు, ఆయన్ని చూసే కనులు నీకు లేవు. ఈ హ్యూమన్ బాడీకి, మీ మానవ శరీరాలకి ఈ లోక సంబంధంగా ఏవైతే ఎక్కడ వరకైతే నీకు విజిబిలిటీ, రిజల్యూషన్ కావాలో, అంటే కను చూపు మేర అంటాం. ఎందుకో తెలుసా? అక్కడ వరకే మనకు కనపడుతుంది. ఆ రిజల్యూషనరీ నేచరు ఈ లోకంలో వరకే పనిచేస్తుంది. ఈ లోకంలో వరకే పనిచేస్తున్నటువంటి కనితో నేను చూసేసాను అంటాం, అది కరెక్ట్ కాదు. అది బైబిలే చెప్పింది. దేవుడిని ఎవరు ఎప్పుడునూ చూడలేదు. కాగా మనకి ఎప్పటి నుంచో ఉన్న ఆయన వాక్కు అక్షర రూపంలో ఎప్పుడుందంట? వాక్కు ఆదిలో ఉంది. యోహాను రాసిన మా పత్రికలో ఉంటారు కదా. ఎప్పుడున్నాడట? ఆదిలో ఉన్నారట. ఆదిలో ఉన్న ఆయన వాక్యమై, ఆ వాక్యము శరీరధారి. ఇక్కడ ఈ మాట మీరు పట్టుకోవాలి. శరీరధారి అంటే నాకు కన్ను చూసింది కావాలంటది, చెయ్యి ఇష్టమైనది చేయాలంటది, కాలు ఇష్టమైన చోటకి పోవాలంటది, ఇష్టం వచ్చిన చోటే నేను ప్రవర్తించాలి. ఈ శరీరానికి ఉన్న లక్షణం ఏంటంటే నాకు ఇష్టమైనట్టు నేను బ్రతికి చూపించాలి. ఇదే కదా జీవితంలో ఆనందం. ఈ ఆనందాన్ని దాటి నేను ఇంకొక జన్మంటూ ఉందో లేదో తెలియదు కదా. ఉన్నదే 3 నాళ్ల ముచ్చటైన ఈ జీవితాన్ని ఎంత ఎంజాయ్ఫుల్ గా నేను చేయగలనో అంత పీక్ లెవెల్కి వెళ్ళిపోతాను. ఇంతకంటే ఏముంటుంది? ఎంజాయ్ చేయడమే కదా జీవితం అంటే అని నేర్పించింది ఈ లోకం. జీవితం అంటే 3 నాళ్ల ముచ్చట కాదు, ముచ్చట అనే కాదు. దేవుని యొక్క ఆలోచనలో బ్రతికితే ఆ ముచ్చటను దాటిన బ్రతుకు నీకుంది అని చెప్తుంది బైబిల్. అదే చనిపోయిన తరువాత జీవితం. క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనిషికి చనిపోయిన తరువాత జీవితం ఉంది. అందుకే ఈ భూమి మీద మీకు ఏది ఉన్నా లేకపోయినా మీరు గమనించాలి. మీరు ఇందాక చదివిన ఉత్తర ప్రత్యుత్తరాలలో కృప నిరంతరము ఉండేది. ఆయన క్యారెక్టర్,
ఆ క్యారెక్టర్ చెప్తూ ప్లస్లు మైనస్లు కూడా చెప్తారు. ఒకసారి 10వ వచనం చూడండి, ముందుకెళ్తాను నేను. ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతము చేసిన. ఇది ఎందుకు రాయాలి? కృప అంటే వెరీ బ్లెస్ఫుల్ కదా. ఎంత ఆయన కృప ఉందంటే చాలు, మా జీవితంలో ఏదైనా చేసేస్తాం కదా. కానీ ఈ కృప ఉంది కాబట్టి ఐగుప్తు తొలిచూలని హతము చేశాను నేను. మీరు అనుకుంటున్నారు కాయిన్ కి ఒక్క సైడే చూస్తున్నారు నన్ను. మీరు ఏం మాట్లాడుకున్నా నేను మాట్లాడను. నాకు తెలుసు మీరు ఏం మాట్లాడుకున్నా నేను వచ్చి వై యు ఆర్ టాకింగ్ రాంగ్లీ అని నేను అడగను. దేవుడి యొక్క లక్షణం ఇది. నీకు కొంత టైం ఇచ్చాడు ఆయన. ఆ టైంలో నీ గురించి నువ్వు తెలుసుకోవాలని ఇవ్వబడింది ఆ టైము. అది ఎలా నేర్చుకుంటావు అంటే ఆయన ఇచ్చిన వాక్కును బట్టే. అందుకే చూపు కళ్ళలో, ఆ కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే అక్షర రూపంలో ఉన్న మాటని చదువుకోమని. బాబాయ్ మాకు పూర్వకాలంలో చదువులు లేవుగా అంటే, అయితే విను, మీరు వినాలి, విని విశ్వసించాలి. బైబిల్ ఏం చెప్తుందండి? బైబిల్ ఏం చెప్తుంది? ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్రీచింగ్ అండి. ఒక దేవుని యొద్దకు మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఏదేదో తెచ్చేసి ఎలాగోలా నన్ను మభ్యపెట్టి మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేస్తే నా దగ్గర చెల్లదు. దేవుడు చెప్తున్న మాట గ్రహించండి. మీరు నా దగ్గరికి రావాలి అంటే నేను చెప్తుంది ఏంటో చూడాలి. మీకు తెలుసు కదా, ఎప్పుడన్నా కూరలు అమ్మేవాళ్ళు, కాయలు అమ్మేవాళ్ళు వస్తారు కదా. బాగుందాక బాబు కాయ అంటే ఏమంటారు? ఒకటి తిని చూడమ్మా అంటారా లేదా? ఎందుకంటారు? వాడు అమ్మే ఫుడ్ క్వాలిటీ అంతని వాడి యొక్క కాన్ఫిడెన్స్ అది కదా. మరి నీవు ఇక్కడికి వచ్చావు అంటే నువ్వు బ్లెస్డే, నువ్వు ఆశీర్వదింపబడిపోయినట్లే. అంటే దేవుని మాట వినబడుతున్న చోటకి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బ్లెస్డ్ అయినట్టే. ఎందుకో తెలుసా? ఆ మాటే నిన్ను కాపాడుతుంది, ఆ మాటే నిన్ను రక్షిస్తుంది, ఆ మాటే నిన్ను పోషిస్తుంది, ఆ మాట నీకు ఏది కావాలన్నా చేసి పెడుతుంది, నీలో దురాశ లేకపోతే. ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తానన్నాడు ఆయన? ఆశతో అడుగుతున్నారా, దురాశతో అడుగుతున్నారా? క్రైస్తవులు హద్దు దాటకూడదు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఎగ్జాంపుల్ క్యారెక్టర్స్. దేవుడు మనల్ని ఎంతగా అంటే ది బెస్ట్ పీపుల్ ఎవరయ్యా అంటే మీరే అన్నాడు ఆయన. మనల్ని రిచ్గా ఉండమన్నాడు, కానీ హద్దు దాటకండి అన్నాడు. నేను పోషిస్తున్న పిల్లలు చూడండి ఎలా ఉంటారో అని చెప్పడానికి మీ డ్రెస్సింగ్ బాగుండాలి, మీ మాట బాగుండాలి. ఎంత బాగుండాలి అంటే మీరు మాట్లాడితే రుచిగా ఉంది, ఉప్పు కలిగినదిగా ఉంది, అబ్బా ఎంత బాగా మాట్లాడారు అనేటట్టుగా మీ ప్రవర్తన విధానంలో నుంచి ఆ మాట రావాలి. ప్రవర్తన విధానం సరిగా లేకపోతే మాట సరిగా రాదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ హృదయము నిండిన దానిని బట్టే అవుటర్ లిట్ ఓపెన్ అయిద్దంట. అప్పుడు నువ్వు నాతో మాట్లాడితేనే నువ్వేంటి అనేది నాకు తెలిసిపోతుంది అనుకోండి. భగవంతుడికి తెలియదా? మాటే తెలుస్తుంది అనుకుంటున్నారా ఏమిటి? ఆయన తెలిసేదేమిటి? హృదయము, ఆలోచన, తలంపులు, ఇంక్లూడింగ్ మీ క్రియలు. ఏదైనా చేసేసుకుందాం, ఎలాగైనా బ్రతికేస్తాం, నన్ను అడిగేది ఎవరు, నన్ను ఆపేది ఎవరు అంటే మరణం నిన్ను ఆపుతుంది. సాధ్యమైతే దాన్ని ఆపి చూడు. ప్రపంచంలో ఎవరి వల్ల కానిది, ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతున్న మరణాన్ని ఆపుకోలేని దుస్థితి మంది. ఇది అవ్వదు, మనుషులందరూ ఒకేసారి మరణించాలని చెప్పింది దైవ గ్రంథం. ఇది ఎందుకే నేను ఒప్పుకుంటున్నాను దైవ గ్రంథం అని, ఎందుకంటే మనుషులు ఇప్పటి వరకు సాధించలేనిది నేను నాకు బలంగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడే బ్రతికి ఉండిపోవాలి, ఇంతకంటే నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకంటే దేవుడు కూడా చెప్పాడు, మనుషులకు నివాస యోగ్యమైన భూగోళం. మనోళ్ళందరూ ఎక్కడో ఏలియన్స్ దాటేద్దాం, అక్కడ కడదాం, ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుందాం, అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే పెద్ద పెద్ద రిచెస్ట్ పీపుల్ కూడా ఫ్లాట్స్ కొనేసుకున్నారు చంద్రుడి మీద. ఎక్కడుందంటే స్కోపింగ్ లో నుంచి చూడండి, టెలిస్కోపింగ్ లో నుంచి చూడండి. అవ్వదండి, అవ్వదు. ఇది ఎవరి మాటగా నేను చెప్తున్నానంటే దేవుని మాటగా. మనుషులకు మాత్రమే నివాస యోగ్యం ఈ భూమి. ఈ భూమి తప్ప మనిషి బ్రతకటానికి ఛాన్సే లేదు. అఫ్ కోర్స్ మీకు జీవం ఉంది అన్నట్టు ఏవో చిన్న వార్తలు వస్తాయి. వాటర్ పార్టికల్, వాటర్ డ్రాప్ నీకు కనపడిందంటే అక్కడ జీవం ఉన్నట్టే. అలా అని మనుషులు బ్రతికే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? మరి నీళ్లు ఉన్నాయిగా చుట్టూ, నీళ్ళల్లో ఎందుకు వెళ్ళి బ్రతకడం లేదు మనం? ఆ నీళ్ళకున్న శక్తి తెలుసా నీకు?
నువ్వు చచ్చే వరకు నీళ్ళలో ఉంచి నువ్వు చచ్చిన తర్వాత పైకి లేపుతుంది నీళ్లు. అది దేవుని యొక్క సేవకుడు. గాలిని చూడండి, ఎన్నైనా ఆపుతాం, కానీ మన దేవుడు తలుచుకుంటే ఒక పెను తుఫాలు గనక వస్తే ఇంటి పైకప్పు కూడా లేచిపోదా? ఏది మనం ఊదితే నిప్పురవ్వతో మొదలయ్యే గాలి మనల్నే లేపేస్తుందా? ఈ మధ్య చాలా చాలా వీడియోస్ కూడా వైరల్ అయినాయి కదా, కుక్కలు ఎగిరిపోతున్నాయి, ఈ రేకులు ఎగిరిపోతున్నాయి, అన్ని ఎగిరిపోతున్నాయి. అంటే ఎందుకు? ప్రకృతి పంచభూతాలు ఎందుకు వాటి కంట్రోల్లో ఉన్నాయి? వాటికి అవసరం ఏంటి? గమనించారు ఎప్పుడన్నా? కేవలం మీకోసం, కేవలం మన కోసం. నువ్వు ఎక్కడ అవసరపడి అనవసరంగా బాధపడి నిన్ను ఎక్కడ దేవుడా ఇది న్యాయమేనా అని అడుగుతావు కదా. ఎప్పుడు న్యాయము కాదో చెప్పటానికి నీకు ప్రతిదీ అనుకూల పరుస్తూనే నీకు ఆహారం, జీవం అంటే గాలి అన్ని ఇస్తున్నారు ఆయన. నువ్వు ఇత్తనం వేస్తే మొక్క ఎందుకు రావాలి? ఎవరు చెప్పారు దానికి మొక్కగా మొలు అని? మొలిచిన మొక్క అదే ఇత్తనాన్ని ఎందుకు ఇవ్వాలి? నేను కాకరకాయ వేస్తే మామిడికాయ రావాలి కదా. నా మనో ఇష్ట ప్రకారం ఎందుకు రావటం లేదు? గింజే దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్తుంటే, గింజ ఆఫ్టర్ ఆల్ ఆవగింజే ఆవాలనే ఇస్తుంటే, మనిషి మాత్రం తిని త్రాగి ఆనందించి ఆడటానికి లేచాడట. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు కంక్లూజ్ అయిపోయాడు, మీరు ఎప్పటి నుంచో నాకు తెలుసురా మీరు మంచివాళ్ళు కాదని, నేను మీ ఎడల సంతాప పడిపోయాని. మాట ఎక్కడుంది? సంతాపం అని ఎవరికి చెప్తామండి? చచ్చిన వాళ్ళకి చెప్తాం సంతాపం అని కదండి. మన ఎడల ఆయన సంతాపం పడిపోయాడట. సంతాపం ప్రకటించేసి మీరు పుట్టకుండా ఉంటేనే బెటర్ అనుకున్నాడు కానీ ఆయన ఆశ చావలేదండి. మనకే ఆశ చావకపోతే భగవంతుడికి ఎందుకు ఆశ చేస్తుంది? ఆయన అభిష్టం కొరకు కదా మనల్ని సృష్టించుకున్నారు. మీకు తెలుసా? మీ తల్లిదండ్రుల కోసమే మీరు వచ్చారని అనుకుంటున్నారా? తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి తప్ప మరి ఏ క్రియ నువ్వు సాధించినా అది దేవుని దృష్టిలో శూన్యం. ఇది దేవుడే స్వయంగా చెప్పాడు. నువ్వు అన్ని ఉన్నాయి, అన్ని సంపాదించుకున్నావు, కానీ నీ ప్రాణాన్ని ఈ రాత్రే తీసేసుకుంటే, ఈ రాత్రే అడుగుతున్న వారి లెక్క చొప్పున తీసేసుకుంటే నీవన్నీ ఏమవుతాయి? అసలు నువ్వేమవుతావు? మనిషి ఇది ఆలోచించకుండా జీవితంలో ఎలా సుఖంగా బ్రతకటం నేర్చుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎలా బ్రతకాలంటే నా బైబిల్, నేను చెప్పిన మాట అయినా ఈ బైబిల్ చూడండి అని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ఏం చెప్పాడట? నేనే మార్గం, నేను కూడా మార్గం అని ఉంది. అక్కడన్నా చదవండి అందరూ ఒకసారి చూడండి. అమ్మ చదువుతున్న తనతో పాటు. నే ఇంకొక ఆప్షన్ లేదు మీకు. భగవంతుడి దగ్గరికి చేరాలి తిరిగి మనందరం. అంటే అర్థం ఏమిటో తెలుసునా? నేనే మార్గము, నా ద్వారానే. నేనే మార్గము, నేనే సత్యము. నిజం రా, నేను నిజాన్ని నువ్వు అనుకుంటున్నా, నువ్వు ఇమాజిన్ చేసుకుని దీనివల్ల ప్రపంచం అంతా నడుస్తుంది. నేను చిన్నప్పుడు చదువుకున్న ఇతిహాసాల ప్రకారం పంది భూమిని మోస్తుందని నేర్చుకున్నా. దాన్ని సాంస్కృతిక వర్గం వారాహము. వారాహం ఎలా నడుస్తుంది? దాని క్యారెక్టర్ భూమి మీద చూస్తే బురదలో ఉందే. దానికి మళ్ళీ మనం ఒక సామెత కూడా పెట్టామే, పంది ఎప్పుడు బురదలోనే ఉంటుంది. అంత లీస్ట్ క్యారెక్టర్ కలిగిన పంది భూమిని ఎలా మోస్తుంది? అవ్వదే కదా. ఇలా లాజికల్ గా ఆలోచించాలి దేవుని దగ్గరికి రావాలంటే. నీ ఇష్టం వచ్చిన భక్తిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు. ఈ దేవుని దగ్గర నీ ఊహలేమి చెల్లవు, నీకు ఇష్టమైన పనులు అసలు చెల్లవు. అందుకే అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. చచ్చిపోయారు, ఏ మాత్రము మీలో మంచి లేదు. నా దృష్టిలో మీరందరూ చచ్చిపోయారు కనుకనే నేను సంతాపం ప్రకటించేశాను. కానీ మీరు తిరిగి బ్రతకాలి. ఛాన్స్ మనం అడుగుతాం కదా, మనం తెలివైన వాళ్ళం కదా, ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వచ్చు కదా నాయనా, మా ద్వారా ఏదో పొరపాటు జరిగింది, తప్పు దిద్దుకొని నీ దగ్గరకు వచ్చేసే వాళ్ళమే కదా, నువ్వెందుకు ఇవ్వలేదు అని నుంచోబెట్టి అడుగుతాం కదా. మనం తెలివైన వాళ్ళం. మనిషి అంటేనే తెలివైనడంట. అబ్బే కాదు, మనం అలా భరోసా ఇచ్చుకుంటాం. దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను జీవాన్ని,
నువ్వు చచ్చావు, కానీ నేను తిరిగి బ్రతికించుకోగల క్యాపబిలిటీ కలిగిన వాడిని. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఉన్న రోగాలు ఎంత, ఈ లోకంలో ఉన్న రోగాలు ఎంత, అవి ఆగు అంటే ఆగిపోతాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నా కుమారుడు బ్రతికుండగానే చచ్చి శవమై 3 రోజులు సమాధిలో ఉన్నవాడిని కట్లతో లేపి రా లాజర్ అనగానే వచ్చేసాడు. తెలుసా, మాట, నా దేవుని మాట. ఇంత బలమైన మాటలో జీవం ఉంది. ఆ జీవము ఈ క్రియేషన్ మొత్తం చేసింది. ఈ క్రియేటర్ చేసిన ఈ ప్రకృతి అంతటిలో ఈ భూమి మీద ఉన్న చిన్ని పార్టికల్ నువ్వు. ఈ చిన్ని పార్టికల్కి ఎందుకు ప్రపంచంలో 80 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, ఏ జీవరాశి మనమంతా అప్గ్రేడ్ అయిన విధంగా టెక్నాలజీ పరంగా ఏ జంతువు గాని ఏ పక్షి గాని ఎందుకు అవ్వలేదు? కోతి నుండి వచ్చామనుకుంటున్న కోతులు కూడా అవ్వలేదా? అవచ్చి మన చెట్ల మీద పండ్లను పోసుకొని వెళ్ళటమేనా వాటికి నేర్చుకున్న టెక్నాలజీ? మనిషి ఏంటండి, కోతి రాకుండా ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలని ఒక టీమ్ ఎలక్ట్రికల్ కంటికి కనబడని మెషిన్ ని పెట్టుకున్నాడట. ఇలా చూసుకుంటూ పోతే మనిషి రాతి యుగం నుండి ఈనాటి సైబర్ యుగం దాటి ఏఐ టెక్నాలజీకి వచ్చిన మనిషే పెరుగుతున్నాడు, మనిషే ఎదుగుతున్నాడు. మనిషికే తెలివి, విజ్ఞానము, విజ్ఞత అన్ని ఇచ్చాడు. ఎందుకంటారు? ఎలా సుఖంగా బ్రతకటానిక కాదు, నువ్వు ఎంత సుఖంగా బ్రతికినా దీనికి మూలం ఎవరు అని తెలుసుకోవాలని. మనిషి ఏం చేశాడో తెలుసా? అన్ని తినేసి అంత బాగా త్రాగేసి దేవుడెవడు, అసలు దేవుడు ఉంటే ఎలా ఉంటుందా? క్వశ్చన్స్. ఆయన మౌనాన్ని మాత్రం మీరు తేలిగ్గా తీసుకోకండి. మీరు తుఫాన్ వచ్చే ముందు వాతావరణాన్ని ఎప్పుడన్నా గమనించారా? ఎలా ఉంటది? చాలా ప్రశాంతంగా ఉంటది. వణుకు పుట్టిస్తుంది ఆ సైలెన్స్. తర్వాత ఉంటుందండి, మనము చూడలేం, ఏదో లోపలికి తలుపులు వేసుకొని ఉండటం తప్ప. తుఫాన్నే మనం భరించలేమే, వాననే భరించలేమే. అలాంటిది వాటిని క్రియేట్ చేసిన క్రియేటర్, సృష్టికర్తని ఎదుటకు వస్తే ఏం మాట్లాడగలవు? ఆయన ఎక్కడ ఉన్నాడంటావా? ఆయన ఉన్నాడనటానికి నువ్వే ఎగ్జాంపుల్. నువ్వే ఇంకా బ్రతికున్న నువ్వే. అందుకే అంటున్నాడు ఇదే యోహాను సువార్తలో 12వ వచనం చూడండి, ఏమంటాడు? 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు చేస్తాడు. ఏం చేశాడు యేసుప్రభు వారు? వచ్చి స్వస్థతలు ఒక్కటే చేశారా? వాక్యాన్ని ప్రజ్వలింపజేశాడు. ఎట్లా అంటే, బాబు నీకు ఫుడ్ తీసుకొస్తాను శిష్యులు అంటే, మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది. ఎంతో తెలుసా? వాక్యాన్ని అందరికీ ప్రకటించటమే. సమీప గ్రామాలకు వెళ్ళి, సమీప పట్టణాలకు వెళ్ళి నా దేవుణ్ణి నేను రిప్రజెంట్ చేయాలి. ఇదే నా ఆకలి దప్పిక. మీకుండింది అలాగా? ప్రార్థన అంటే మనకి గుమగుమలు పెరిగిపోతా ఉంటాయి. వాక్యాన్ని ఎవరన్నా చెప్పేవాళ్ళు, ఆ గుమగుమలు మాకు తీసుకురండి అని చెప్పేవాళ్ళు వేలెత్తి చూపించండి, ఒక్కళ్ళు ఉన్నారా? ఉండరు. దేవుని యొక్క వాక్కుని రిప్రజెంట్ చేసే వాళ్ళు గాని, దేవుని మాటకు మర్యాద ఇచ్చేవాళ్ళు గాని ఈ ప్రపంచంలో కనుమరుగైపోతున్నారు. కానీ దేవుడు మనకిచ్చిన ఛాన్స్, ఈ కుటుంబం ద్వారా ఆయన ప్రేమను, ఆయన ఇచ్చిన లాస్ట్ అవకాశాన్ని వినియోగించడానికి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు తండ్రి వద్దకు వెళుతున్నాను, నేను చేసే క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేస్తాడు, వాటికంటే మరి గొప్పవి కూడా చేయగలడు. వాటికంటే గొప్పవి అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఇంకేమైనా మొన్న రీసెంట్ గా బెంగళూరులోనే ఏం చేశారో తెలుసా? ఇట్లాగే ఇండోర్లో మీటింగ్ పెట్టుకుని హెచ్ఐవి పోయిందని చెప్పేస్తున్నాడు. ఇమీడియట్ గా పోలీసులు వచ్చారు. నువ్వెందుకు ఇలాగ లోకపరంగా ఈ విధమైన ప్రోపగండా చేస్తున్నావు? నీ దేవుని గురించి నువ్వు చెప్పుకోవచ్చు కదా అంటే అతన్ని నోరు తెరవలేకపోయాడు. అంటే లోక విషయాల్లో మీకు ఎవరు మంచో చెడో తెలియాలంటే దేవుని మాట చెప్పే వాళ్ళలో కూడా డూప్లికేట్స్ వచ్చేసారని అర్థం. నాకంటే మరి ఎక్కువగా చేస్తారు అంటే నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బిలోలో ఎన్నైతే దేవుని మాటలు మీకు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం కదా యేసుప్రభు వారి మాటలు, అలాగే మీరు నా తండ్రి అయిన దేవుని మాటలు మరింతగా ప్రకటించాలి.
ఇలా ప్రకటించాలి అంటే చెప్పేవాళ్ళు ఉండాలి కదా. చెప్పేవాళ్ళు ఉండాలంటే చెప్పించటానికి మనుషులు ఉండాలి కదా. కోత విస్తారం, పనివారు కౌంటబుల్ లెక్క పెట్టొచ్చు. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకోమన్నాడా లేదా? శారీ ఏది కట్టుకోవాలో చూసుకుంటాం, డ్రెస్ ఏది వేసుకోవాలో చూసుకుంటాం, ఫుడ్ ఏం తింటున్నామో చూసుకుంటాం, ఎక్కడికి వెళ్తున్నామో చూసుకుంటున్నాం, ఆఖరికి నీ ప్రయాణించవలసిన బస్ నెంబర్ చూసుకుంటున్నావు, ట్రైన్ ఏ టైంకో చూసుకున్నావు, అన్ని చూసుకుంటున్నావు. కానీ దేవుడు ఇవన్నీ పక్కన పెట్టి ఏం చూసుకోమన్నాడు? నువ్వేం వింటున్నావు జాగ్రత్తగా చూసుకో. నా మాట నిన్ను బ్రతికించేది. ఏ విధంగా అంటే శరీరపరమైన దానితో పాటుగా ఎవరు చూడని నీలో నువ్వై ఉన్న నీ ఆత్మని. క్రైస్తవ్యం గుర్తు పెట్టుకోవాలి, మీలో మీరై ఉన్న ఆత్మ గురించి. దాని ఎన్నటికీ చావు లేదు, ఎన్నటికీ చావు లేదు. అగ్నితో కాల్చిన కాల్చు ఎంతైనా కాల్చు, కానీ చావదు. పురుగు చేస్తుందా? చచ్చిపోద్ది. మరి నీ ఆత్మ చావనే చావదు. మరి దేవుని మాట వినని నీ ఆత్మ వెళ్ళి ఎక్కడ పడుతుందో తెలుసా? నరకంలో పడుతుంది. ఆ నరకం ఏ నరకం అయి ఉంటది అనుకుంటున్నారు? నీళ్ళు అడిగితే దొరకని నరకం. ఆహారం ఏం దొరుకుతుంది? ఇంకా దేవుడు చెప్తున్న మాట ఇప్పుడు శ్రద్ధగా సద్వినియోగం చేసుకోకపోతే మీకు ఇలాంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. 10వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నాడు? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అని. క్రీస్తు అంటే అభిషక్తుడు, అంటే రాజు అవటానికి మళ్ళీ రక్తం జయించబడును గాక అనకండి. ఆల్రెడీ జయించేశాడు. జయించాడో తెలుసా? మరణాన్ని జయించాడు. జయించి ఒక డైలాగ్ వేశారండి ఆయన, మరణమా నీ ముల్లెక్కడా. మనకు ప్రతిరోజు పరిచయం చేస్తుంది మరణం, జ్వరం రూపంలో, ఏ రూపంలో. అలాంటి ఆయన జయించిన వాణిని నాతో కూడా కుడి పార్వశాన్న కూర్చుండనిచ్చేదను. ఎంత మంచి మనసు అండి ఆయన. నువ్వు కూర్చొని ఇస్తావన్నా? ఇది నా ప్లేస్. ఇది చర్చిల్లో కూడా మనకి ఒక ఐకానిక్ ప్లేస్లు ఉంటాయి. అంత బ్రాడ్ మైండెడ్ అండి యేసుప్రభువుని. నిన్ను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. అందుకే అంటున్నాడు, నీవు ముందు నన్ను నోటితో ఒప్పుకోనివ్వడు. అబద్ధికుడైన మన తండ్రి, ఆయన కూడా దేవుడేలే. ఆయన్ని నమ్ముకుందాం, ఇన్ని మొక్కుందాం, వాళ్ళని మొక్కుందాం, వీళ్ళందరూ మనకు చేసిన వాళ్ళే. నో పోల్చకో. ఆయన ఎలాంటి వాడో నేను ఒక చిన్న రుజువు చూపించాను. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నీ కన్నుని చూసుకో, నీ ముక్కుని చూసుకో, నీ చర్మాన్ని చూసుకో, నీ అంతరంగం మొత్తం పరిశీలన చేసుకో. ఇలాంటిగా చేయగలిగిన ఈవెన్ రోబోటిక్ బాడీస్ వస్తున్నాయి కదా. మొన్న పడిపోయింది రోబో మన సీఎం అకేషన్ లో. మనిషి ఎందుకు పడటం లేదు? ఇంకా బాగా ఎందుకు తిరిగేస్తున్నాడు? క్రియేటెడ్ బై గాడ్ హ్యాండ్. ఇలా ఉంటది. ఈ హ్యాండ్ ఎవరి చేత తయారు చేయబడిందో తెలుసుకున్న తర్వాత వారికి మొక్కాలి కదా. చూసిన దానికల్లా మొక్కేయాలా? చూడకూడదు. మీ కన్నులు స్ట్రైట్ గానే ఉండాలని చెప్పింది బైబిల్. ఎంత బాగా చెప్పిందండి. నోటితో ఒప్పుకో, ఎందుకంటే దేవుడు మృతులలో నుండి ఆయన్ని లేపాడు. మృతులలో నుండి, చచ్చిన వాళ్ళలో నుండి లేపెను అని నీ హృదయం మనస్సులో ఆలోచించాలి. క్రైస్తవులు అంటే గుడ్డిగా నమ్మటానికి కాదు. బాబు మాకు క్యూర్ అయిపోయింది కాబట్టి మేము నమ్ముకుంటున్నామని చెప్పకండి. అది దేవుడికి స్వాభావికంగా జరిగిపోయే క్యారెక్టర్. అంత సమర్థుడైన స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ఆ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు మృతుల్లో నుండి యేసుప్రభుని లేపాడని హృదయములో విశ్వసించాలి. అంటే నీ మనస్సులో నీకు ఒక ఆలోచన రావాలి. ఎవరు నన్ను బాగు చేసేది? చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదనుకుంటాను. ఈ ప్రపంచాన్ని నమ్మాలా? అసలు ఈ ప్రపంచాలనే తయారు చేసిన ఆ దేవుని మాటను నమ్మాలా? ఖచ్చితంగా చేసిన వాడిని మాటనే నేను నమ్మాలి. సో అని నీ హృదయములో విశ్వసించిన ఎడల ఈజీ అంతే, ప్రొటెక్టెడ్, నువ్వు రక్షింపబడతావు. దీనికి ఏమన్నా పైసా ఖర్చు అవుతుందండి? కానీ దీన్ని ప్రొక్లైమ్ చేసే విధానంలో నువ్వు ఎంచుకున్న మార్గానికే ఖర్చు అవుతుంది అంతే.
నువ్వు ఎలా చెప్తావు? ఇదిగో అమ్మ చెప్పింది నాకు బోల్డ్ అన్ని ట్రీట్మెంట్లు ఎన్ని జరిగినాయి కీమోస్ అని చెప్తోంది. అసలు అలా కనిపిస్తున్నారా మీకు? అది మిరాకిల్ అంటే. ఆయన చేసేస్తాడు. నేను చేశాను కదా, నా గురించి నిజమైన వార్త చెప్పించు అన్నారు. ప్రేరేపించబడిందా లేదా? గృహంలో మనుషులందరూ ప్రేరేపించబడ్డారు. చక్కటి అవకాశం మనందరికీ కల్పించారు. ఆయన మాటలను స్మరణ చేసుకునే భాగ్యాన్ని మనకు కూడా. ఇది దేవుని బంధం అంటే. అర్థమైందా? దేవుని పూజా విధానంలో కూర్చోవడం అంటే ఇది. ఎంత బాగా చెప్పాడండి దేవుడు. నోటితో ఒప్పుకోనన్నా, హృదయంలో విశ్వసించు, అంతే, రక్షణ వచ్చేసింది నీకు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను మనం చచ్చిపోయాం కదా, సంతాపం ప్రకటించాడు కదా. సో రిటర్న్ కాల్ వచ్చింది మనకి. అసలు రిటర్న్ కాల్ రావడం అది భగవంతుడి దగ్గర నుంచి అంటే ఎంత అదృష్టం అండి. ఇది ఇప్పుడు తెలియదు. అయ్యే దేవుడు ఏమంటున్నాడంటే, మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు. మనం నీతి కలిగిన వాళ్ళమా? మన గురించి మనకంటే బాగా ఇంకెవరికి తెలియదు. అంత నీతి కలిగిన వాళ్ళం, అంత మంచి వాళ్ళం. ఆ అనీతిమంతుల కొరకు నీతిమంతుడు అయినా. అసలు ఏ తప్పు లేదటండి ఆయన దగ్గర, ఏ పాపము లేదంట. ఆయనే డిక్లరేషన్ సిటీ 4 కోడల మధ్యలో నిలబడి నాలో పాపముందని నిరూపించేవాడు ముందుకు రండి అన్నాడా లేదా? ఇలా ఏ భగవంతుడైనా మీతో చెప్పాడా? చెప్పడు. ఎందుకంటే మనుష్యులమే అందరము. మనకిష్టమైనట్టు ప్రవర్తించడం ద్వారా కొంతమందిని హైలైట్ చేసుకున్నాం, అది మన భ్రమే. కానీ దేవుడు ఏమంటున్నాడు? క్రీస్తు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, శరీర విషయంలో నీ కొరకు సేమ్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఈ పెయిన్ అంటే ఎంత బాధపడుతున్నావు, హృదయంలో నొచ్చుకుంటే ఎంత బాధ నీకు తెలుస్తుందో, నీకున్న సెన్సిబుల్ ఆర్గాన్లు ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతాయో, మేకులు కొట్టించుకున్నా కానీ ఏమనిందో తెలుసా ఆ శరీరం? తండ్రి మీరేం చేస్తున్నారో తెలియదు. నువ్వంటావేంటి? తెలిసి చేసావు, నువ్వు తెలిసే చేసావు, నేను క్షమించను. కానీ తండ్రి ప్రేమ అండి. తండ్రిని పునికి పుచ్చుకొని వచ్చిన కుమారుడు కదండి. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు అని ఆప్షన్ ఇవ్వకపోతే మన బ్రతికేంటండి? తండ్రికి కూడా మనకి లెక్కలేదు. పోండి, మీరు ఎట్లాగో మీ బుద్ధింతే కదా. అదే అన్నాడు, మీకు మొదటి నుంచి మీకు వాడుకురన్న మాట వినకపోవటం అన్న దేవుడు వదిలేదండి. అంత మంచి తండ్రి. ఏమన్నాడు? క్రీస్తు శరీర విషయంలో కూడా శ్రమ పడాను. ఆయనకేం అవసరం? నాకు బోళ్ళంత ఆస్తుంది, బోళ్ళంత బంగ్లాలు ఉన్నాయి నా దగ్గర, ఆస్తులు, అంతస్తులు, పరువు, ప్రతిష్ట, అబ్బా ఏందని చెప్పనులే, ఉన్న నేనెందుకు పని చేయాలి అంటది ఈ శరీరం. కానీ దేవుడు అన్న, అరే ఇదంతా క్రియేట్ చేసిన నేనే శరీర విషయంలో శ్రమ పడ్డాను. ఇలాంటి దేవుణ్ణ వదిలేసుకుంటున్నారు మీరు. ఇలాంటి దేవుణ్ణ మిగతా వాళ్ళతో కలిపేస్తున్నారు. అయ్యయ్యో, పాపులలో చేరక మనం ఎక్కడుంటే అక్కడ పాట పాడేస్తూ ఉంటాం. మీకు తెలుసు కదా, వాడుకు అంటారు కదా, ఏ రోటి దగ్గర పాట పాడేస్తాం. అక్కడికి వెళ్ళామంటే ఆ పాట, ఇక్కడికి వెళ్ళామంటే ఈ పాట. కానీ దేవుడు పాపులలో చేరక నిష్కలంకమైన మచ్చలేదండి ఆయన జీవిత విధానం. దేవుడు మనకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు బతికించడానికి. ఆయన బతికించుకుంది నా కొరకు రిప్రజెంట్ చేసుకోవడానికే అని నీకు చెప్తున్నాడు. నువ్వు చేస్తావా అలాగా? ఇంకో మాట చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా ఎందుకు నాయనా నువ్వు శరీరం మందు శ్రమ పడ్డావు అంటే దానికి ఆన్సర్ చెప్తున్నాడు. ఏంటంటే మనమాయన యందు దేవుని నీతి అవ్వాలి. నీ నీతి ఏం చెప్తుంది? మంచి వాళ్ళనే ప్రేమించి. నీ నీతి ఏం చెప్తుంది? అసలు చెడ్డవాడిని ధరిచారు నీకు. నీ నీతి ఏం చెప్తుంది? మనకి మనమే చూసుకుందాం, మన గురించి మనమే ఆలోచించుకుందాం, మన గురించి మనమే ఏదైనా చేసేసుకుందాం. మనము మందే, నాది, నాకు, ఈ స్వార్థపూరితమైన నీతి మంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి. దేవుని నీతి ఏంటో తెలుసా? ప్రపంచం మొత్తం కోసం విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టేసి నీ దగ్గరికి రావడం దేవుని నీతి. నువ్వు చేస్తావా? మళ్ళీ విడిచిపెట్టే
ప్రాబ్లం అవుతుందేమో, పరలోకం వెళ్ళలేడేమో, కానీ అంత రిస్క్ తీసుకుంది ఎవరి కోసం? నీ గురించి, నా గురించి. అందుకే అంటున్నాడు, మనం ఆయన యందు దేవుని నీతి ఎరగటానికి పాపమే ఎరగని ఆయన మన కోసమే పాపముగా అసలు అవుతుందా ఇది? ఎంత రిస్క్ తీసుకున్నారండి యేసుప్రభు వారు. ఆ రిస్క్ ని ఏంటి అసలు మీరు ఇలా ఎంత డౌన్ చేసేసి పడేస్తున్నారంటే, యేసుప్రభువా ఆమె అయ్యగారు మాకు కూడా చేసేయండి వెళ్ళండి. అయ్యగారు మీకు చేస్తారు, ఆయనకు ప్రేమ ఉంది, వచ్చి చేస్తారు. నీకేం బాధ్యత లేదా? పాపముగా చేయబడ్డాడు, మనము ఆయన ఎదుట నీతిమంతులు అవటానికి. ఈ త్యాగం ఎవరు చేసిన త్యాగం అండి? మనుషులు కూర్చి చెయ్యరు. అందుకే మీరు మనుషులను నమ్ముకొనవద్దు, మీరు మనుషులతో జాగ్రత్త. ఎవరు చెప్పారు ఈ మాటలు? మానవ సేవ అని చెప్పలే. అది వన్ ఆఫ్ ది క్యారెక్టర్, ఒక పార్టే. మీరు శరీరపరమైన ఎన్ని దాన ధర్మాలైనా చేసేయండి, కొరింథీ పత్రికలో ఉంటది కదా, మీరు ఎన్ని చేసి కాల్చబడుటకు కూడా నీ శరీరాన్ని ఇచ్చేయి. కానీ నీకు ప్రేమ లేదనుకో, ఏ ప్రేమ? ఈ లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ లేదనుకో, నువ్వు ఒట్టోడివే. కంచి మోగుతుంది, కనకము మోగుతుంది, నువ్వు కూడా అంతే, ఉపయోగం ఉండవు. మారు మనసు పొంది హృదయమందు విశ్వసించి నాకిచ్చిన ఈ భాగ్యం కోసం నేను బాప్తిస్మం తీసుకుంటాను, అందుకు మొదటిగా నా నోటితో ఒప్పుకుంటాను అని కుటుంబాలుగా మనం ఆయన సన్నిధికి రావటమే మన ముందున్న విధి. ఇంతకు మించి వేరే ఏం లేదు. కానీ దీన్ని ఎలా ప్రాపగండా చేసిందంటే, సాతాను ఈ లోకంలో ఉండి మనుషులు ఎవరిని మతం మార్చేసుకుంటున్నారు. దేనికోసం మార్చుకున్నారు? ఫుడ్ కోసం మార్చుకుంటారు. అయ్యో ఫుడ్ ఇస్తే ఎంతమంది మారుతారు, తింటారు, తెల్లారు ఓట్లేసి మీరు ఏం చేశారు? అంతే, అలాగే ఉంటది. అందుకే ఏమంటున్నాడు, ఆయన మన కోసం పాపముగా చేయబడిన. అందుకే దేవుడు చెప్తున్నాడు, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఏమన్నాడు? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు. మీరేమనుకుంటున్నారు? రాజేష్ ఫుడ్ మంచిగా అరేంజ్ చేశాడు అందుకు పిలిచారు అనుకుంటున్నారా? నో, ఇది దేవుని అనుగ్రహం. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా అనుగ్రహాన్ని మీ మధ్యకు పంపించాను. కానీ నువ్వేం చేసావో తెలుసా? నా అనుగ్రహము అసలు మారు మనసే పొందటంలో, ఎన్ని చెప్పినా మంచి నీలో వెళ్ళటంలా, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీకు అనిపించింది కదా, నిజమే కదా, ఈ మాటల్లో ఎక్కడ తప్పు ఉంది చెప్పండి. నేను చెప్పేది ఏమైనా రాంగ్ ఉంటే ఇప్పుడే నిలబెట్టండి నన్ను. దేవుడి మాట కదండి నేను చెప్తున్నాను, ఆ మాటలో దోషం ఎందుకు ఉంటదండి? ఇది నిన్ను, అయ్యో నిజమే, నేను మారాలని నిన్ను ప్రేరేపిస్తున్నా. మారు మనసు పొందుటకు దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని నిన్ను ప్రేరేపిస్తుందని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, నీ ఇంట్లో ఐశ్వర్యం ఉంటది గొప్ప అనుకుంటున్నావు, కాదు. ఆయన అనుగ్రహించింది ఈ ఐశ్వర్యాన్ని, సహనం మనకెంత? మన సహనం ఎంత? కొన్ని రోజులు, మహా అయితే 1 సంవత్సరం వరకు. దేవుని నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మారు మనసు పొందకుండా? ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? దేవుడి మాటను నోటితో కూడా ఒప్పుకోకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నావు? అంత సహనం. దానికి డబల్ దీర్ఘశాంతం. నువ్వు ఇంట్లో ఏ విధమైన చిన్న తప్పు చేశానని చెప్పు, కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? పోన్లేమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది కదా, ఇక నుంచి జాగ్రత్తగా ఉండంటారా? నువ్వు ఎంత చేశాను, నిన్ను నేను ఒప్పుకోను అంటది ఈ లోకం. కానీ దేవుడట దీర్ఘశాంతము. ఏం చేస్తున్నాను దీర్ఘశాంతాన్ని? నాకు వద్దులేపో, అందరూ నమ్ముకుంటాను. తృణీకరించేస్తుందంట ఈ సమాజానికి. మరి ఇలా తృణీకరించే సమాజాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? ఒక టైం పెట్టాడు, నిర్ణయ కాలము. ఎవరికి? కుక్కకి, నక్కకి, పిల్లికి, పందికా? కాదు, మనిషికి. ఎందుకంటే ఈ మనిషికి నివాస యోగ్యంగా నేను చేశాను కదా. వాళ్ళు తిని త్రాగి ఇంకేం పనుందలేని ఆడటానికి లేస్తున్న ఈ సమాజానికి ఒక టైం పెట్టాను. కాలము, సమయము తండ్రి ఆధీనంలో ఉంది. నువ్వు మార్చుకోలేవేంటి? పోయిన రోజులు రావండి, వస్తాయండి. మరి వస్తాయా? నీ చేతిలో లేదు కనుక
మళ్ళీ తెచ్చేసుకుందామంటే అవుతుందా? అవ్వదు. పోయిన కాలం అంతా వేస్ట్ చేసావు నువ్వు. నీకు తెలియటల్లా. పోయిన కాలం అంతా, తిరిగి రాని కాలానికి నువ్వు లెక్క చెప్పాలి. ఇంతకాలం నీకు బ్రతుకునిచ్చాను కదా, ఇది ఎవ్వరు చెప్పలేదేమో మీకు బహుశా. ఇది నిజం. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఎంత లెక్కో తెలుసా? బతికినంత కాలంలో నువ్వు ఏం మాట్లాడావు? మంచిది, చెడ్డది కూడా. కమ్ చెప్పు, లెక్క చెప్పు. న్యాయ విమర్శ దినములో ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మంచిదైనను సరే చెడ్డదైనను సరే ఆయన ఎదుటకు వచ్చి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఊరికి బూతులు మాట్లాడకండి. ఎవరు నేర్పించిన భాష అది మీకు? ఎందుకు వస్తున్నాయి మీకు? వాడుకగా మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన భాషా జ్ఞానం ఉంది కదా మన మధ్య. భాషలు ఎవరు ఇచ్చారనుకున్నారు మీరు? దేవుడే. బాబేల్ గోపురంలో అందరినీ విడగొట్టి భాషలు మాట్లాడేసుకున్నాం మనం. అంతకుముందు ఒకే భాష. అసలు యేసుప్రభు వారి భాష కూడా మనకు రాదు. అరామిక్ లాంగ్వేజ్ అయింది. ఆయన మాటలు ట్రాన్స్లేట్ అయితే ఇంత జీవం ఉంటే అప్పుడు ఎలా ఉంటాయండి? అందుకే ప్రేరేపిస్తుందని నీకు తర్వాత వచ్చిన చదవండి. నీ కాఠిన్యము, నీ కాఠిన ఎంతగా అంటే చెప్పేసి వెళ్ళిపోతాం అనుకోండి, మీలో ఏ చలనం ఉండదు. అప్పుడు బాగా చెప్పారు. మీరు నాకు బాగా చెప్పారని చెప్తే నాకేంటి లాభం చెప్పండి? నేను చెప్పాలి. చెప్పకపోతే దేవుడు నన్ను మళ్ళీ మరి కఠినమైన తీర్పుకు తీసుకెళ్తాడు. అందుకని కాఠిన్యము, మార్పు పొందని నీ హృదయం ఉంది చూసావా, దానిని అనుసరిస్తున్నావు నువ్వు. నీ హృదయం చెప్పిన కాఠిన్యమైన మాట, మార్పు పొందని నీ హృదయపు మాట విని నీ జీవితంలో చాలా నష్టాలు చూసావు. నీకు తెలుసు ఆ మాట, నీకు మాత్రమే తెలుసు. అందుకే అంటున్నాడు, నీ హృదయము అనుసరించి ఉగ్రత దినమందు అనగా. ఏంటయ్యా ఉగ్రత దినం అంటే? అక్కడే చెప్పాడు. మళ్ళీ నోటి మాటలతో ఏదో చెప్పేస్తామని. అనగా దేవుని న్యాయమైన తీర్పు. ఇది ఏ గ్రంథాలు చెప్పటం లేదు, చెప్పవు, తెలీదు. ఒక దైవ గ్రంథం కాబట్టే ఈ మాటలు నీకు తెలుస్తున్నాయి, చెప్పబడుతున్నాయి. నీకు న్యాయంగా ఒక తీర్పు తీరుస్తాడు దేవుడు. మన భేదం చూపించడు. నువ్వు గుడికి వచ్చావు, ఇవాళ ఇగో ఈ మీటింగ్కి వచ్చావు కాబట్టి నీకు ఎగ్జామ్షన్ ఇస్తానని అస్సలు అన్నాడు. వచ్చావు కాబట్టి మరింతగా అడుగుతాడు లెక్క. విన్నావుగా, విని కూడా మారలేదా నువ్వు అంటాడు. అందుకని న్యాయమైన తీర్పులు బయలుపరచుబడు దినము వరకు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఏం చేస్తున్నావు? బతికుండి నువ్వు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. రామ్మా గుడికి అంటే ఏమంటావు? ఇవాళ టైం లేదంటావు. రామ్మా గుడికి అంటే ఆరోగ్యం బాగాలేదంటావు. రామ్మా గుడికి దేవుని మాటలమ్మా నువ్వు కూర్చోవడమే వేరే పనేం లేదంటే అయ్యో నేను కూర్చోలేనండి అంటావు, నుంచోలేనంటావు, పడుకోలేనంటావు, అసలు నా వల్ల కాదంటావు. దేవుని సన్నిధి నిన్ను మండించేస్తా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? నీ హృదయ కాఠిన్యం, నీ మనసు నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతకటం వల్లే ఈ పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి. అదే నీ హృదయము దేవునికి ఇచ్చి చూడు. ఎంత భాగ్యం నాయనా నేను ఇక్కడ ఉండటం, ఎంత మంచి అవకాశం నాకు ఇచ్చావు నాయన. నేను పోయినా పర్లేదు, నీ మాటల్లో నేను నన్ను ఉంచు. అందుకే అంటాడు కీర్తన 101వ కీర్తన చూడండి. 101వ కీర్తన 2వ వచనం చూడండి, ముగించేస్తున్నాను. నిర్దోష మార్గములో వివేకముతో ప్రవర్తించడానికి. ఏంటంట? నిర్దోష మార్గం ఉంది. నిర్దోష మార్గం కదని పొలోమని పోకూడదట, దానిలో వివేకంగా వెళ్ళాలి. ఈ నమ్ముకున్న వాళ్ళతో తంటిదే. మేము ఎంత భక్తులు అంటే మేము కలవము, మేము రాము. ఎందుకు కలవరు? వాళ్ళు మళ్ళంటాళ్లే కదా. మీరు వెళ్ళి మీ ప్రవర్తన విధానంతో, మనిషి ఎప్పుడు మారుతాడు తెలుసా? ఎదుటివాడి ప్రవర్తన విధానంతో మారుతాడు. అందుకే నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? నిర్దోష మార్గంలో వివేకముతో ప్రవర్తించడానికి. నీవు నా యొద్దకు ఎప్పుడు వస్తావు? చదవమ్మా. నా ఇంట యథార్థ హృదయముతో. ఇది ఎవరన్నా చేస్తున్నారండి? ఇంట్లో యథార్థంగా ఎవరన్నా ఉంటారా? ఇంట్లోనూ ఉన్నావు, ఒంట్లోనూ ఉన్నావు. మన దరిద్రం ఇది. ఒంట్లో జాగ్రత్తగా ఉంటే ఇంట్లో జాగ్రత్తగా ఉంటాం. ఒళ్ళు శరీర ప్రకారంగా నువ్వు యథార్థంగా లేకపోతే, ముగిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, కాన్సన్ట్రేట్ చేయండి. నీవు శరీర పరంగానే యథార్థంగా నీ ఒంటిలో, నీ ఒళ్ళు ఎందుకు అంటే శరీరము,
మేము వాడుక భాష అది. శరీరము ఏది చెప్తే అది చెయ్యకూడదు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరకమును ఇద్దరు పరస్పరం కొట్టేసుకుంటా ఉంటాయి. శరీరం అంటది, అబ్బాయి ఇప్పుడు ఎలా వెళ్తావు, అసలే ఇంకా చలి తగ్గలేదే, చాలా చక్కగా ఇంట్లో బొజ్జుందాము అంటది. కానీ ఆత్మ ఉంటది, లే పోదాం, లే పోదాం, ఇక్కడ మాటలను బట్టే కదా నేను వెళ్ళి అక్కడ పరలోకంలో దేవుడితో ఉండాలి అంటది. ఏది వింటావు ఇప్పుడు? అవునా? నిజం అంటే ఏంటది, చాలా రోజులు రుద్దింది కాబట్టి, వాక్యంతో రుద్దుకునింది ఆవిడ. మరణాన్ని దగ్గరికి వెళ్ళి చూసి వచ్చింది ఆవిడ. ఇప్పుడు అడగండి, మరణం అంటే నాకు భయం ఏమో అని అడగండి. మనకు లేస్తే భయం, జ్వరం వస్తే భయం, జలుబు వస్తే భయం, తలనొప్పి వస్తే భయం, కొంచెం తిరిగితే భయం. అన్ని భయాలు ఎందుకో తెలుసా? మన ఒంటిలో, మన శరీరంలో యథార్థత లేకపోవటం. చస్తే నా దేవుని దగ్గరికి వెళ్తాను కదా, నాకేంటి బాధ? అప్పుడు నేను దానికోసం ఎదురు చూస్తున్నా. తండ్రి ఎలా బ్రతికెవరో భూమి మీద నా కోసం, ఈ మాట కోసం బ్రతకాలనిపించట్లేదా? ఈ లోకంలో ఎవరన్నా అధికారులు మన వచ్చి భలే ఉన్నావులే, బాగా సెటిల్ అయ్యాలంటే ఎంత గర్వంగా ఉంటుంది, కాలు రగరేయాలనిపిస్తుంది. అదే ఈ ప్రపంచాలను ఏలిన తండ్రి ఇంత సర్కమ్స్టాన్సెస్, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నా కోసం బ్రతికావా, చాలు, భళా అంటాడంట. అనిపించుకోవాలని లేదా మీకు? అయితే మీకు ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెషయా గ్రంథము, ఆలోచించండి, ఆలోచించి, ముఖ్యం ఇక్కడికి వస్తే పలోమని ఉండటం కాదు, ఆలోచించండి. నేను ద్రాక్ష తోటకి చేసేది మీకు తెలియాలి. ద్రాక్ష తోట ఎవరిది? మనమే. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, ద్రాక్ష తోట మనమే. మీకందరికి తెలియదు, ప్రపంచ మానవాళికి దేవుడు తన చెప్తానన్నది ముందే చెప్పేశాడండి. మీకు బాగా అంటారు, జరిగేది చెప్తా, జరగబోయేది చెప్పేది, కర్రపుల్ల పట్టుకొని వచ్చావని పిలుస్తావు. అరే వాక్యం జరగబోయేది, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లోది మొత్తం ఇంక్లూడ్ చేసి ముందు పెడితే దీన్ని చదవను, అమ్మాయిట్రా నాకేం జరుగుద్ది, అలాంటి వాళ్ళని కూడా పట్టుకుంటా అన్నాడు దేవుడు. అందుకనే నేను జరగబోవు కార్యమును మీకు చెప్పేస్తున్నాను, వినండి. అదేంటంటే, అది నేను ఆ ద్రాక్ష తోటను మేసి వేయబడాలని కంచె తీసేస్తున్నాను. బాబు కంచె ఉంది కాబట్టే కదా యోగుని టచ్ చేయలేదు. ఎస్, నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నా, కంచె తీసేస్తాను, కంచె తీసివేస్తాను, మేసేలాగా కొట్టేస్తాను కంచెని, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి పాడు చేస్తాను అని చెప్తున్నాడండి. 25వ వచనం చూడండి, ఇంటికి వెళ్ళి అధ్యాయం అంతా చదవండి. 25వ వచనం, దీనిని బట్టి యెహోవా కోపము ఏమవుతుంది? మెల్లగా ఆరిపోతుందా? మీకేమైనా భయం వేస్తుందా? భయం వేస్తే నేను మీ నడతని, ప్రవర్తనని, క్రియల్ని సరి చేసుకోండి. మీ ఒంటిలో యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు. ప్రజల మీద యెహోవా కోపం. యెహోవా అంటే గ్రీకు వాళ్ళ దేవుడా ఎటండి అనకండి. యెహోవా అనగా గ్రీక్ లాంగ్వేజ్ లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఉన్నవాడు. ఎప్పుడున్నావు నువ్వు? ఎప్పుడు ఉండాలనుకుంటున్నావు? అంతకంటే ముందు ఎప్పుడు పోతావు? నాకు పోను, ఆల్ఫా ఓమేగా అని నేనే, ఉన్నవాడను అనువాడను నేనే. ఎన్ని చెప్పండి నేను నీకు. ఆ దేవుడికంట కోపము ఎలా ఉందట? ప్రజల మీద మండుచున్నది, వారి మీదకి తన బాహువును చాపాడంట. చాపి కొట్టగా ఏం పోయినాయండి? చిన్న రాళ్ళ. నువ్వు కాలుతో కొట్టు, ఒక రాయి కదులుద్ది, నీకు తగులుద్ది. దేవుడి కెపాసిటీ చూడండి. పర్వతము కదిలిపోతుంది ఆయన కాబట్టి నీ రాతి లాంటి నీ మనసు కరగటంలా. నోటితో ఒప్పుకో, చాలు నాన్న రక్షింపబడతావు. నిన్నేం చేయమన్నాను? బలి అర్పణ కోరాను నేను? మాటలు సిద్ధపరచుకోను కదా నన్ను రమ్మన్నాను. నీ ప్రవర్తన సిద్ధపడితేనే కదా మాటలు మంచిగా వస్తాయి. అదే కదా ఏమంటాడు? పర్వతములు వణుకుచున్నాయి. లాస్ట్ లో అంటాడు, పర్వతములు వణికినా నాకేం అవ్వాల, కోపం చల్లారలేదు. అయినను ఆయన కోపము చల్లారలేదట. ఆయన కోపం అగ్ని కంటే ఘోరమైనది, చాలా డేంజర్. ఆయన కోపంలో పడమాకు, ఆయన మార్చుకోమంటుంది నీ హృదయం. ఈ కుటుంబానికి కూడా నేను అదే చెప్తున్నా. జక్కయ్య ఏమన్నా చిన్నవాడా పొట్టోడేమో, చెట్టెక్కి దేవుని చూశాడు, ఆసక్తి ఉంది. ఈ కుటుంబానికి కూడా దేవుని పట్ల ఆసక్తి ఉంది. కానీ మిగిలింది ఏంటో తెలుసా? రక్షణ.
ఈ కుటుంబం ద్వారా అనేక మంది రక్షింపబడాలనేది దేవుని ప్రణాళిక. ఆయన ప్రణాళికలో మీరు చిచ్చు పెట్టారంటే మీకు కూడా పుట్టగతులుండవు. కాబట్టి అంటే ఇలా డైరెక్ట్ గా చెప్పాలి. దేవుని మాటను మీరు జాగ్రత్తగా వినిన దానిని జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని ఆయనే రక్షకుడని ఒప్పుకొని ఇక నీవే ప్రాహిమాం అంటూ ఆయన పాదాల దగ్గర మనం మోకరిల్లటం తప్ప వేరే దారి లేదు. ఎందుకో నీకు ఈ మాటలు వినపడాలి. సంవత్సరాంతంలో క్లోజ్ అవుతున్నాయి కొన్ని లెక్కలు. బస్సుల యాక్సిడెంట్ రూపంలో, ట్రైన్ల యాక్సిడెంట్ రూపంలో, ఏరోప్లేన్ యాక్సిడెంట్ రూపంలో, ఇలా ఎంతో మంది రోడ్డు మీద నడుచుకుంటూ కూడా కామన్ గా కూర్చుంటూ కూడా ప్రాణాలు ఆగిపోతున్నాయి. అంటే లెక్కలు ముగించేస్తున్నాడు ఆయన. ఇక నీ లెక్క నా లెక్క కూడా ముగించేస్తాడు. అంటే నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం నీకు దగ్గరగా ఉందో నాకు దగ్గరగా ఉందో లేదో తెలుసుకోవాల్సింది నువ్వే. నేను రక్షింపబడిపోయాను, ఆయన గురించి తెలుసుకున్నాను, నేను చెప్పేస్తున్నాను. ఇక మిగిలింది మీరే. ఎవరైతే రక్షింపబడలేదో, ఎవరైనా ఇంకా కాలయాపన చేస్తున్నారో వాళ్ళందరికీ దేవుని మూలంగా నేను చెప్తున్నది ఒక్కటి, మారండి, మారు మనసు పొందండి. దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మీ పోకడ కూడా అంతకంటే సమీపంగా ఉంది. ఈ మాటలు మీ చెవుల్లో మారు మ్రోగాలి ప్రతిదినం. తద్వారా మీ ఆత్మలో ప్రక్షాళన జరగాలి, ఇంటికి రక్షణ రావాలి. అట్టి ధన్యత ఈ అవకాశం కల్పించిన ఈ కుటుంబానికి, వింటున్న మీకు, ఇదిగో మరలా అవకాశం ఉంటే ఎప్పుడైనా మనందరం మాట్లాడుకోవడానికి దేవుడు మనకి దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మీకు దేవుడు ఏమన్నా మనసు కదిలించుంటే, పర్వతాలు కదులుతున్నాయి కానీ నీ మనసు ఏం కదలటలే కదా, ఇదిగో ఛాన్స్ లాస్ట్దేమో, ఒకసారి గ్రహించుకో, ఆలోచించు, నిర్ణయం తీసుకో. ప్రార్థన చేస్తున్నాను. కన్న తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసిన మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు నాయన. నీవు ఏమైతే అనుకుంటున్నారో, ఏదైతే చెప్పమన్నారో వాటిని కొన్ని ప్రయత్నించాను, చెప్పాను నాయన. నీ బిడ్డలు విన్నవాళ్ళు వినినట్టుగా ఉండి వారిని వారు మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించాలి. రక్షింపబడని వారికి రక్షణ దయచేయండి నాయన. మరొక సమయం దయచేయండి. మీ ప్రణాళికలు నాయన తీర్చి మళ్ళా రాయండి నాయన. వాత్సల్యతను తిరిగి నాయన పెంచుకోండి నాయన. మేమందరము నాయన నీ ఎదుట మోకరిల్లు అడుగుతున్నాం. మాకందరినీ నాయన మీ రెక్కల చాట్లో భద్రపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్.